అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం న్యూ వీడియో. ఈ రోజు అయితే మేము కువైట్ నుంచి చెన్నైకి వెళ్తున్నామండి. మధ్యలో అబుదాబి స్టాప్ ఉంది. కువైట్ నుండి అబుదాబికి మా ప్రయాణం ఎలా సాగిందో లాస్ట్ వీడియోలో మేము ఎక్స్ప్లోర్ చేసిన వీడియో అప్లోడ్ చేశానండి. ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా చూడని వాళ్ళు, అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఆ వీడియో చూసేయండి. कुछ अंकल का कुछ दे देना। ఈ వీడియోలో మేమైతే అబుదాబి నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి మా ఊరికి వెళ్తామండి. మా ప్రయాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. కువైట్ నుండి అబుదాబి చేరుకున్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి. మాకైతే 1 అవర్ ఇచ్చారు, రావడానికి లేట్ అయింది, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగే మొత్తం టైం అయితే మాకు సరిపోలేదు. ఫైనల్ గా ఇది కనెక్టెడ్ ఫ్లైట్ కాబట్టి ఇక్కడ మాకు ఈ కనెక్టెడ్ లో మాకు లాస్ట్ కాల్ అన్నమాట. సో మేము హడావిడిగా వచ్చేసాము. ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుంది అనేసి చాలా భయపడ్డాము. ఇతిహాడ్ ఫ్లైట్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో 2 అవర్ అబో పెట్టుకొని రండి టైం అయితే. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా బాగుంది. అట్లీస్ట్ కనీసం స్పెండ్ చేయాలనుకున్న, చిన్న షాపింగ్స్ అయినా చేయాలనుకున్న వాళ్ళు ఒక 2 అవర్స్ అబో పెట్టుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా టెన్షన్ లేకుండా ఒక పీస్ గా టైం జరుగుతుంది. నేనేమో గానీ మా పాప అయితే చాలా టెన్షన్ పడిందండి, ఈ ఫ్లైట్ యాడ్ మిస్ అవుతుంది అనేసి. అంత టెన్షన్ గా వచ్చిందనమాట. ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత అర్థమైంది మాకు వీళ్ళకి ఫ్లైట్ దక్కిందనేసి. అప్పుడు మామూలు సంతోషం కాదు వీళ్ళిద్దరిది. చూడండి ఎలా ఆడుకుంటున్నారు వీళ్ళు. అబుదాబి టైమ్ 3 o'clock అయితే టేక్ ఆఫ్ అయిపోయిందండి ఈ ఫ్లైట్. అలాగే ఈ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కాసేపటికి ఎర్లీ మార్నింగ్ గా ఇచ్చారండి వీళ్ళు ఫుడ్ అన్నమాట. మార్నింగ్ సూర్యుడు మొలుస్తున్నాడు, వీళ్ళైతే మాకు ఫుడ్ తెచ్చి పెట్టారు. కొంత రైస్ ఇచ్చారనమాట ఆ టైంలో. సో మాకైతే తినాలనిపించలేదు, కానీ ఆకలి బాగా తట్టుకోలేక ఏదో ఒకటి తినాలనేసి తిన్నామండి. చూడండి ఏమేమి ఇచ్చారో. ఒక కేసరి లాగా ఇచ్చారండి, అలాగే సలాడ్ ఇచ్చారు, కొంచెం రైస్. మేమైతే మార్నింగ్ కాబట్టి వెజ్జే తీసుకున్నామండి. సో మండే కాబట్టి పైగా మేము ఇంకా వెజ్జే ప్లాన్ చేసాము. సో అలాగనమాట తినేసాము. బాగానే ఇచ్చారు, బాగుంది ఫుడ్. ఇలాగనమాట జరిగింది. సో ఫైనల్ గా ఇండియాకి ల్యాండ్ అయిపోతున్నామండి. వచ్చేసాము చెన్నై ఎయిర్పోర్ట్ కి. చూడండి ఎలా ఉందో చెన్నై ఎయిర్పోర్ట్. ఇప్పుడే ల్యాండ్ అవుతున్నాము. ఇంకా ఎన్నిసార్లు ఇండియాకి వస్తున్నాము అంటే అసలు ఏంటో మాకు తెలియని సంతోషము. మన భారతదేశంలో అడుగు పెడుతున్నామంటే ఎప్పుడు అంతే, ఏదో ఒక తెలియని సంతోషం అనమాట. ఇండియాలో 6 bed, కువైట్లో 6 bed. రండి దివి వెళ్ళిపోవద్దు, డాడీ వస్తాడు. ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా ఫినిష్ చేసుకొని లగేజ్ కోసం వచ్చామండి. ఇక్కడ మాకు బ్యాగేజ్ దగ్గర ఒక 10 to 15 minutes అయితే టైం అయితే పట్టిందండి. ఒక్కోసారి లగేజ్ ముందుగా రావచ్చు, ఒక్కోసారి లేట్ గా వస్తుంది. అది డిపెండ్స్ వాళ్ళు వేయడం బట్టి ఉంటుందన్నమాట. సో మాకు కొంచెం లేట్ అనే వచ్చింది, కానీ నీట్ గా వచ్చింది మా బ్యాగేజ్ అంతా మొత్తము. సో రిసీవ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. సో మొత్తం మేమంతా 5 కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంది కదా. సో మేమంతా ఇట్లా రెడీ చేసుకుంటున్నాము. 5 hours జర్నీ కదా మా ఊరికి. సో బాగా సెట్ చేసుకుంటున్నాం అనమాట లగేజ్ కింద పడకుండా. సో మనకి చెన్నై నుంచి మా ఊరికి 5 hours జర్నీ అండి. సో ఈ 5 hours జర్నీలో
ఎలా జరిగింది, అలాగే మధ్యలో వచ్చేసి మా బంధువులు కూడా మీట్ అయ్యేది ఉందన్నమాట. సో అలాగే మీట్ అయ్యేసి సో అందరినీ మీట్ అవుతూ ఫైనల్ గా మా ఊరికి మేము రీచ్ అయిపోతాము. సో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మా ఊరికి. స్టార్ట్ అయిన కాసేపటికి మాకు ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందో మాకు బాగా అర్థమైంది. మామూలుగా లేవండి ఎండలు. కానీ మన దారిలో ఉన్న ఈ దేవాలయాలు, ఈ ప్రకృతి చూసి చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అసలు అన్ని మర్చిపోతాము, అట్లా ఉంటుందన్నమాట. దారిలో ఉన్న ఈ రెస్టారెంట్ చూసామండి, వెజ్ రెస్టారెంట్. ఈరోజు మండే కాబట్టి పైగా పిల్లలు మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయిందనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇక్కడ ఈ హోటల్కి దిగామండి. ఇదంతా ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో ఇది తమిళనాడు వాళ్ళ హోటల్. సో ఈ హోటల్ కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ డిస్ప్లే చూసాము, చాలా బాగున్నాయి. కానీ మేము వచ్చిన టైం వచ్చేసి 11:30 అయిందండి. ఆ టైంకి అక్కడ దోశ, ఒక పొంగల్ తప్ప అక్కడ ఏమీ లేవు. సో ఉన్న వాటినే మేము తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఫుడ్ అయితే బాగుందండి. మేము వచ్చింది 5గురం కాబట్టి మాకు 1000 రూపీస్ అయితే అయింది ఈ బ్రేక్ఫాస్ట్. అలాగే మాకు ఇటు ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. చూడండి, ఈ ఫిల్టర్ కాఫీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తమిళనాడు స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. పైగా కాఫీ కూడా టేస్ట్ సూపర్. అలాగే మా పాప ఒక లస్సీ తీసుకునింది. ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయండి. ఈ ఎండలకి అసలు నోరు ఎండిపోతుంది అనమాట, అలా ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి మా ఊరికి. స్టార్ట్ అయిన 1 అవర్ కండి తిరుతను దాటుకున్న తర్వాత ఇక్కడ మాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చినాడు. చాలా బాగుంది, చాలా పెద్ద విగ్రహం అండి. చూస్తానే చాలా బాగా అనిపించింది. స్వామివారిని చూస్తానే ఎక్కడ లేని మాకు హ్యాపీనెస్ అనిపించింది అనమాట. అంత బాగుంది స్టాచ్యూ అయితే. నైస్ దివి, నెయిల్ పాలిష్ చాలా బాగుంది నాన్న. తగిసి కానీ తగిసి దారి మధ్యలో కాసేపు ఆగి మజ్జిగలా తాగేసి మళ్ళా బయలుదేరిపోయినామండి. దారిలో ఉన్న కోడూరు దగ్గర అనమాట. మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇప్పటికీ కష్టపడుతున్నారు. అంత కష్టజీవులు అనమాట. సో వీళ్ళంటే మా హస్బెండ్ వాళ్ళకి చాలా ఇష్టము. అది లాస్ట్ టైం వెళ్ళలేదు, అలాగే చూసి వెళ్దామనేసి వచ్చాము. మా బాబు వీళ్ళ ఇంట్లో ఒక బాబు అయితే పుట్టాడు. సో అలాగే బాబుని కూడా చూసేసి వెళ్దామనేసి వచ్చామండి. ఎంత జెన్యూన్ మనుషులంటే అస్సలు కల్లా కపటం లేని వాళ్ళండి, అంత మంచి వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చాము. చెప్పాలంటే మేమైతే కువైట్ లో ఉంటాము. సో మా అత్త వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. సో మా అత్త వాళ్ళకి మంచి చెడ్డలు వీళ్ళే చూస్తారు. అంత మంచి వాళ్ళు. ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో అలా అన్నమాట. వీళ్ళు మాకు అంత ఆత్మ బంధువులు. వీళ్ళకి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. వీళ్ళ తర్వాత ఎవరైనా మా హస్బెండ్ వాళ్ళకి. సో నాకు కూడా వీళ్ళంటే చాలా ఇష్టము. సో అందుకనేసి వీళ్ళ కోసం వచ్చాము, చూడాలని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ ఉన్న అక్క అయితే మమ్మల్ని అస్సలు వదలలేదు. జస్ట్ మా పాప మామిడికాయ మమ్మీ దగ్గర నుంచి చూడాలా అనేసి జస్ట్ అట్లా అడిగిందండి, అంతే. ఆ అక్క అయితే అసలు దాన్ని తీసిచ్చేంత వరకు మమ్మల్ని వదలలేదు. ఏమైనా పల్లెటూరు వాళ్ళ ఆత్మాభిమానమే. చాలా బాగుంటారు, చాలా మంచి వాళ్ళు, చాలా జెన్యున్ గా ఉంటారండి. నాకు అట్లా జెన్యున్ గా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి వాళ్ళు చూపించే అభిమానం చూసి. ఇవన్నీ శ్రీగంధపు చెట్లు అండి. మా అత్త మామ వాళ్ళు వీటిని సేల్ చేస్తూ ఉంటారనమాట. ఇవి వచ్చేసి ఒకటి 20 రూపీస్. అంటే మొన్న వచ్చినప్పుడు తీసేసినారు కదా, ముందు వచ్చినప్పుడు వెళ్ళారు మాట. నువ్వు చెప్పమా. సో ఫైనల్ గా వీళ్ళ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరిపోయినామండి మళ్ళీ మా ఊరికి. సో ఇప్పుడు మధ్యలో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు కలుస్తుంది అనమాట. సో మా అమ్మ వాళ్ళ దగ్గర మా అన్న వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మా ఊరికైతే మేము స్టార్ట్ అయిపోతాం మళ్ళీ.
సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి మా ఊరికి. మా ఊరు వచ్చేసి రాజంపేట, మా అమ్మ వాళ్ళ ఇల్లు, పుట్టింటి వాళ్ళ ఇల్లు అండి అది. సో అక్కడైతే మా అన్నని వాళ్ళు డ్రాప్ చేసేసి ఇంకా మేము మళ్ళీ వెళ్ళిపోతాము. సో వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి కదా మాకు. సో అలాగనమాట. మధ్యలో వచ్చేసి చూడండి, ఇది భువనగిరిపల్లి. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ లోని మనకి దర్శనం ఇస్తాడు ఆ నరసింహస్వామి. చాలా మహిమాలగ దేవుడు అండి మా వెలువేల్పు కూడా. ఇండియాకి వచ్చినప్పుడల్లా ఈ భువనగిరిపల్లికి, ఈ పెంచలకోనికి ఖచ్చితంగా ఈ నరసింహస్వామిని దర్శనం అయితే నేను ఖచ్చితంగా చేసుకుంటానండి. మా వెలువేల్పు కదా, సో ఖచ్చితంగా అయితే నేను వెళ్తాను. ఈసారి కూడా వెళ్తానండి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ చేసి పెడతాను ఆ నరసింహస్వామి మొత్తం దేవాలయాన్ని. సో కాసేపట్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసిందండి. సో ఇదే అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళు బయటే ఉన్నారనమాట. బ్లెస్సింగ్స్ మాత్రం బలంగా వేసుకుంటాం. ఎర్ర నీళ్ళు నా తిరగ ఇవ్వదు. హే కేడి 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 ఆయన ఇక్కడ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు బాగున్నారా? ఏంది భాయ్, కేడికి డ్రెస్ తీసుకొని వచ్చినా నేను. ఆడవాళ్ళ డ్రెస్ తీసుకుని. నిజం భాయ్, ఆడవాళ్ళ డ్రెస్ తీసుకొని వచ్చిన. నేను ఓపెన్ లేదని మీ ఆయన ఇప్పటికి 3 సార్లు మాట్లాడతాడు పాపం అంకుల్. వెయిట్ చేస్తున్నాడు మీకోసం. అంతే అంతే నీకు ఇచ్చేస్తాం. ఇంట్లోకి తీసామా అమ్మి అమ్మి అయ్యి ఇంట్లోకి తీసాపోయి ఆడ పెట్టుకో ఫ్రిడ్జిలో. చిన్నగా పట్ట అవి ఇంకా దివి ఇండియాలోనే ఉంటది, బాగా చూసుకో. ఏ వద్దురా, అది పడుతుందిరా, వద్దురా. ఎందుకు రాదు తాగినాలే మరి. సో అలాగా మా అమ్మ వాళ్ళని మీట్ అయిన తర్వాత మా అత్తగారింటికి ఇంకా నేను బయలుదేరిపోయినానండి. చూడండి అక్కడే సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది అనమాట, నందులూరు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అయితే వాటర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మధ్యలో ట్రైన్ అయితే వెళ్తుందండి. మాకు రైల్వే స్టేషన్ దాటుకొని వెళ్ళాలి మా ఊరికి. సో అలాగా మేము వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ పోయేంత వరకు వెయిట్ చేసాము. సో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి ఇంకా ఇక్కడ చివరి సద్దులో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే వెళ్ళాలి మా అత్త వాళ్ళ ఇంటికి. మా ఊరు చాలా బాగుంటుందండి, పక్కనే ఏరు ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా జెన్యున్ పర్సన్స్. వెళ్ళినప్పుడల్లా ఊరంతా వచ్చి పలకరిస్తుంది. అదే టౌన్ లో అయితే మనం ఉన్నామా లేదో కూడా తెలియదు, కానీ ఇక్కడ అలా కాదు. పల్లెటూరులో ప్రతి ఒక్కరు చాలా అభిమానంగా పలకరిస్తారు, చాలా బాగా అన్నిటికీ సపోర్ట్ ఉంటారు. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. ఇది పల్లెటూరు అండి. పల్లెటూరు అనే కానీ ఇక్కడ స్కూల్స్ అయితే 10th వరకు ఉంటాయి. మార్కెట్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని ఒక 1 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి అంతే అండి, పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు. ఇంకా హైయర్ స్టడీస్ కి అయితే ఇంక తిరుపతి వరకు అట్లా వెళ్ళాలి. సో అంతా బాగుంటుంది, అంతా మిగతాదంతా. సో అన్ని సదుపాయంగానే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ ఊరు.
సో ఈ లెఫ్ట్ లో ఉండేదే అండి మా హౌస్. దీనికి ఆపోజిట్ లోనే ఉంటుంది మాకు దేవాలయము, ఎదురుగా ఉంటుంది చాలా దగ్గరలో. ఆఫ్టర్ 5 hours జర్నీ తర్వాత ఫైనల్ గా మా ఇల్లుని చూసిన తర్వాత, మా ఇంట్లో అత్తమ్మని చూసిన తర్వాత మేమైతే చాలా కూల్ అయిపోయామండి. అందరం హ్యాపీగా ఉన్నాము. సో ఇదే అండి వీడియో. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్. ఆంటీ బాగున్నారు. హాయ్ చెప్పండి అందరు, హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్